श्री महागणाधिपतये नमः। वागर्थाय संपृक्तो वागर्थ प्रतिपत्तये जगतो पितरो वंदे पार्वती परमेश्वरो। श्री रामलिंगेश्वर स्वामी देवस्थान रामेश्वरम अने రామేశ్వరంలో ఈ యొక్క శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీరామచంద్ర వారు సాక్షాత్తు లంకకు వెళ్లే సమయంలో సీతాన్వేషణకై దండకారణ్యమని ప్రాంతమైన ఈ యొక్క బదరి వృక్షం కింద ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉన్నారు. ఈ యొక్క శివలింగం మీద సాక్షాత్తు రామబాణం నిదర్శనంగా గుర్తు ఉంటుంది. అలాగే ఈ యొక్క శివలింగం అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క శివలింగం అనేది ప్రతి సంవత్సరానికి పెరుగుతూ అది యొక్క సోమసూత్రం అనేది పగులు వస్తుంటుంది. ప్రతి సంవత్సరము పెరుగుతూ ఈ యొక్క శివలింగాన్ని నిదర్శనమవుతుంది. అలాగే ఈ యొక్క మాఘమాస బహుళ నవమి నుండి ఈ యొక్క రామేశ్వరంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, ధ్వజారోహణము, అలాగే మాఘ బహుళ దశమి నాడు కళ్యాణోత్సవం కూడా ఉంటుంది. త్రయోదశి నాడు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. వేలాది సంఖ్యలో భక్తులు ఈ యొక్క రామలింగేశ్వర స్వామి దేవాలయానికి చేరుకుని భక్తుల యొక్క తమ కోరికలు నెరవేర్చుకుని స్వామికి పాత్రగారని కోరుతున్నాం. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, రామేశ్వరం విలేజ్, ఫరూక్నగర్ మండల్, రంగారెడ్డి జిల్లా. నా పేరు శివకుమార్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రామేశ్వరం టెంపుల్. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు, తగు ఏర్పాట్లు చేయడం జరిగినది. కావున పర్మనెంట్ క్యూ లైన్లు చేయడం జరిగినది. పర్మనెంట్ షేడ్ నెట్లు ఇవ్వడం జరిగింది. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి సౌకర్యం కానీ, నిరంతరం విద్యుత్ కానీ, పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ అన్ని పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. గతం కన్నా ఇంకా ఈసారి మంచిగా జరుగుతుంది కార్యక్రమం. భక్తులందరూ పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాం. శ్రీ రామలింగేశ్వరాయ నమః. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, రామేశ్వరము, ఫరూక్నగర్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ దాదాపుగా రామలింగేశ్వర స్వామి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. దాదాపుగా ఒక 30-35 సంవత్సరాల నుంచి దాదాపుగా కొద్దిగానైనా మంచిగా డెవలప్ అవుతుంది ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. కావున ఇక్కడ వచ్చే ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు 22/2/2025 శనివారం నుండి మళ్ళా 1/3/25 శనివారం వరకు మా కార్యక్రమాలు జరుగును. కావున ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు 22 రోజున గణపతి పూజ, పుణ్యవాచనము మరియు రుద్రహోమము, అంకురార్పణ జరుగును. మరియు 23 నాడున దశమి శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవము, 24న ఏకాదశి రుద్రాభిషేకము, నందిసేవ, అగ్నిగుండాలు జరుగును. మరియు 25న ద్వాదశి రుద్రాభిషేకము మంగళవారం రోజున, 26 స్వామివారి రథోత్సవం, స్వామివారి మహాశివరాత్రి, 26/2/25న బుధవారం రోజున మహాశివరాత్రి జరుగును. 27న రుద్రహోమము, పూర్ణాహుతి, 25న శుక్రవారము శ్రీ పార్వతీ పరమేశ్వర రథోత్సవము మరియు 1-3 పాల్గొనంన స్వామివారి శివతీర్థం జరుగును. కావున వచ్చేటువంటి భక్తులకు సౌకర్యార్థము నేను మాజీ సర్పంచ్ సంపత్ కుమార్ కావున వచ్చేటువంటి భక్తులకు మరియు వచ్చేటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన స్థానిక ఎమ్మెల్యే గారు శంకరన్న గారు మరియు మాజీ ఎమ్మెల్యేలు అందరూ స్వామివారి సేవకు అందరు రాగలరని, మరియు వచ్చేటువంటి విలేకరులు మరియు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, షాద్నగర్ నియోజకవర్గం కానీ మరియు మన మొత్తం తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులకు సౌకర్యార్థము ఈ సందర్భంగా ఇక్కడ కార్యనిర్వహణాధికారి మరియు శ్రీ శివకుమార్ గారు మరియు సీనియర్ అసిస్టెంట్ రెడ్డి దేవేందర్ రెడ్డి మరియు మాధవులు మరియు వీళ్ళందరూతో నేను ఎందుకంటే మా ఫాదర్ ధర్మకర్త కాబట్టి వీళ్ళందరి సహకారంతో
ఈ సంవత్సరము జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు వచ్చేటువంటి భక్తులకు క్యూ లైన్లు కానీ మరియు వాటర్ సౌకర్యము మరియు అన్ని కార్యక్రమాలు అందరం కలిసిమెలిసి మంచి చేయాలని నా యొక్క కోరిక. అందరం కలిసి చేస్తామని మన యొక్క మనవి.